మాచర్లలో జరిగిన హింసపై టీడీపీ నాయకులు మీడియా ముందుకొచ్చారు. పిన్నెల్లి సోదరులపై మండిపడ్డారు టీడీపీ నేత జూలకంటి బ్రహ్మానందరెడ్డి. రెండాలలో పిన్నెల్లి అరాచకం సృష్టించారన్నారు. మాచర్ల దాడుల్లో బలైన వారిలో అన్ని కులాల వారు ఉన్నారన్నారు. నువ్వు చేసింది కప్పిపుచ్చుకోవడానికి ఒక తాలిబాన్ లాగా, ఒక టెర్రరిస్ట్ లాగా బయట నుంచి జనాల్ని దించి పొరుగు రాష్ట్రాల నుంచి మొహాలకి గుడ్డలు కట్టి ప్రజల మీద దౌర్జన్యం చేయించిన వ్యక్తివి నువ్వు. ఈరోజు సిట్ బృందాలని కూడా మరి ప్యానల్ పంపించింది కూడా మీరే. తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధం అని తెలుగుదేశం పార్టీ మీద మీరు మీ అక్రమాన్ని, అరాచకాలని, మీ దౌర్జన్యాలని ఎవరన్నా అడ్డుకుంటే కులాలు రుద్దుతారా? ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దోపిడీలు! అదిగో నిస్సిగ్గుగా, నిర్భయంగా ఏ విధంగా మందు తాగుకుంటూ రోడ్ల మీద హల్చల్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యాన్ పోతా ఉంటే ఆ వ్యాన్ నిండా కర్రలు, కత్తులు, రాళ్ళు. పరామర్శకు వెళ్తున్నా అన్నావు. పరామర్శకు వెళ్ళే ఏ వ్యక్తి అయినా సరే ఆయుధాలతో పోతాడా? America, there is an inheritance tax. In India, you don't have that. कांग्रेस की लूट जिंदगी के साथ भी और जिंदगी के बाद भी. Our manifesto combines ideology with effective administration, with delivery that is long overdue. Rahul Gandhi is talking about redistribution of wealth. You know, these are the things people are alert to. They want to know, what does Congress say when you say redistribute wealth? This and more. Streaming on News 9 Plus. ఇది తాలిబాన్ రాజ్యం అన్నది అందుకే. చెంబల్లో కూడా కదా, ఇది తాలిబాన్ రాజ్యం అన్నది అందుకే. పరామర్శకు పోయేటప్పుడు ఇవన్నీ కట్టుకొని ఆయుధాలు తీసుకొని పోతారా పరామర్శకు పోయే వ్యక్తి? ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా, నీ అవినీతి మీద, అరాచకాల మీద కానీ, మేము కానీ, మా ఎంపీ గారు మీద కానీ, మరి సిట్టింగ్ జడ్జితోటి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ సంఘటనల మీద అయినా సరే నీకు దమ్ముందా? తప్పుడు కూతలు, తప్పుడు మాటలు మాట్లాడటం కాదు. ఒక శాసనసభ్యుడిగా 4 సార్లు గెలిచినోడివి నువ్వు ఎందుకు పారిపోయావు? నువ్వు తప్పు చేయకపోతే నువ్వెందుకు పారిపోయావు? ఏ భయం నిన్ను వెంటాడుతుంది? ఒకళ్ళే పనిచేశారని దయచేసి చిత్రీకరించేదానికి దయచేసి ఆపమని మిమ్మల్ని కోరుతాం. మీరే చూడండి, మీ అందరూ మీడియా మిత్రులకి అందరికీ చెప్తాను, దీంట్లో మీకు ఉన్నాయి. ఎవరైతే దెబ్బలు తగిలి ఉన్నారో వీళ్ళందరూ ఒక్కరు వాళ్ళు ఉన్నారా? అందరూ ఉన్నారు కదా, దీంట్లో అందరూ ఉన్నారు కదా. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉందో దయచేసి దాన్ని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము రెడీగా ఉన్నాం, బ్రహ్మారెడ్డి గారు రెడీగా ఉన్నారు, మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా రెడీగా ఉన్నారు. తీసుకోండి, మా డేటా తీసుకోండి, మా ఫోన్ కాల్స్ తీసుకోండి, వెరిఫై చేయండి ఎవరితో ఏం మాట్లాడామో, ఏ విధంగా ఏం మాట్లాడామని. వెరీ ట్రాన్స్పరెంట్గా మేము వెళ్ళి అడగటం జరిగింది. మేము 150 పోలింగ్ బూత్ స్టేషన్స్ ఇచ్చాం. ఈ 150 స్టేషన్స్లో ఈ 150 పోలింగ్ బూతుల్లో దయచేసి సెక్యూరిటీ ఎక్కువ పెట్టండి అని చెప్పి అడిగాం. అది ట్రాన్స్పరెంట్గా అడిగాం. ఈ 150లో పెట్టండి. అడిగినప్పుడు కూడా చెప్పాం ఏమంటే, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి. మీరు తీసుకొని ఏదైతే 150 ఇస్తారో 200 ఇస్తారు, వాళ్ళ వైపు కూడా తీసుకొని ఈ 300 350 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వీటిలో గట్టిగా బందోబస్తు పెట్టండి. ప్రశాంతంగా ఎలక్షన్ జరిగితే మాకు కావాల్సిన ప్రశాంతంగా ఎలక్షన్ జరగటమే అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు ఎస్పీ గారికి కానీ, డిఎస్పీలకు కానీ, ఐజీ అందరికీ చెప్పడం జరిగింది. 150 పోలింగ్ స్టేషన్స్లో ఇలా ఉంటుంది, కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పిన తర్వాత కూడా ఎందుకని 80% పోలింగ్ స్టేషన్ 150లో దాదాపు 120 పోలింగ్ స్టేషన్లో ఎందుకని ఒకే కానిస్టేబుల్ పెట్టారు?